అది అస్సలు జరగదు. కుల రాజకీయం అంటూనే లేదు. ఇప్పుడు ఖమ్మ నియోజకవర్గం అంటే చాలామంది చాలా చోట్ల కూడా కమ్మోళ్ళు ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, కాపు వాళ్ళు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా చేసుకున్నా కూడా గతంలో 151 సీట్లు వచ్చినాయి కదా అండి వైసీపీకి. సో అక్కడ కుల రాజకీయం జరగలేదు కదా. ఒకవేళ మీరు చెప్పినట్టు కుల రాజకీయం జరిగితే ఒక్కొక్క చోట రెడ్లు ఎక్కువ ఉంటారు. అక్కడ రెడ్లు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే గెలవాలి కదా. అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా. మరి అక్కడ అటువంటి చోట్లలో టీడీపీ గెలవలేదు, జనసేన కూడా గెలవలేదు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఎక్కడైతే గెలిచారో పోటీ చేశారో అక్కడ కాపు సామాజిక వర్గం మెజార్టీ ఎక్కువ ఓట్లు అయినా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయి వైసీపీ పార్టీ గెలిచింది కదా అండి. సో దాని ప్రకారంగా తీసుకుంటే కుల రాజకీయాలు అంటూ లేవండి. సో ఓకే బ్రదర్, అంటే చూసుకున్నట్టయితే గతంలో బాబు గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా ఉంది, పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జగన్ గారు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఎలా ఉందండి? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మంచిగా ఉందండి. గతంలో మొత్తం కాంట్రాక్ట్ బేస్ మీద జరిగింది, కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద జరగట్లేదు. మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే జరుగుతుంది. ప్రతి ప్రాజెక్ట్ కానివ్వండి, ప్రతి సందర్భాన్ని, ప్రతి ఒక్క అంశం కానివ్వండి. ఇంతకుముందు పింఛన్ ఇచ్చే పని కూడా ముసలోళ్ళకు వృద్ధా పింఛన్ ఇచ్చేది కాంట్రాక్ట్ బేస్ మీద జరుగుతూ ఉండింది. అది వచ్చే వాళ్ళు వచ్చినా కూడా ఆఫీస్ ఓపెన్ అయ్యి అంతా చూసుకున్న సమయంలో ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళకు వీలు చూసుకొని అది వాళ్ళు ఒకవేళ వాళ్ళు తీసుకోలేకపోతే ఆ డబ్బులు మిగిలిపోయి వీళ్ళే వాడుకునేవాళ్ళు కాంట్రాక్టర్లు. కానీ ఇప్పుడు ఆ అవకాశం అంటూ లేదు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. లేని వాళ్ళకు కూడా పిలుచుకుపోయి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ పోయి ఇస్తున్నారు. సో అదే బెస్ట్ కదా అండి. అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ వర్క్ అనేది ఇన్వాల్వ్ లేదు. ఓన్లీ కంప్లీట్గా జరుగుతుంది అంటే మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. సో మొత్తం ఏది చేసినా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో జరిగితే గవర్నమెంట్కి లాభం వస్తుంది. లాభం వచ్చిన దాంట్లో ప్రజలకు పంచిపెడతారు, అంతే కదా అండి. ఇప్పుడు థర్డ్ పార్టీకి పోతే మొత్తం థర్డ్ పార్టీ మింగేస్తే ప్రజలకు ఏమి ఇస్తారు? ప్రజల వరకు చెయ్యని కూడా చేయరు. అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు బాబు గారు పోటీ చేసినటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఇప్పటికే వాళ్ళు టికెట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక పోతే మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో కనుక వస్తే ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందని? మేబీ సేమ్ 20-25 అంతే బాబు గారికి. అంతే, మిగతా స్థానాలు అంటే నమ్మకం జగన్కే వచ్చే ఛాన్స్. 170 మేబీ టార్గెట్ పెట్టుకున్నారు. 175కి 175 టార్గెట్ అయితే చేస్తారు అనుకుంటున్నాను, రీచ్ అవుతారు అనుకుంటున్నాను. రీసెంట్గా చూసుకున్నట్టయితే బాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జైలుకి వెళ్ళడం జరిగింది కదా. అంటే ఇది ఏ విధంగా భావించవచ్చు అంటే గతంలో జగన్ గారు కూడా జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అంటే దానికి సంబంధించి మన రివెంజ్లా కనుకోవచ్చా, లేదంటే నిజంగానే బాబు గారు యొక్క స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తప్పుందని చెప్పుకోవచ్చు? నిజంగా దాన్ని బట్టి చూసుకుంటే అండి, వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. బాబు గారు బెయిల్ మీద వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ మీదనే వచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసింది జేడి లక్ష్మీనారాయణ గారు. వారు ఓపెన్గా చెప్పేసినారు. ప్రతి మీటింగ్లో వాళ్ళు చెప్పింది నేను పేపర్ వ్యాలిడిటీగానే సబ్మిట్ చేశాను అనేసి. దాని ప్రకారంగా చూసుకుంటే జగన్ అవినీతి పరుడు కాదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇక్కడ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్లు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేషన్ ఉండదు కాబట్టి సో దీన్ని నమ్ముతున్నారు కాబట్టి ఇది తప్పని పరంగా ఇది అవినీతి జరిగింది అని నమ్ముతున్నారు. సో దీని పరంగా చూసుకుంటే ఇది ఈయన చేసింది అవినీతి, ఇది నిజమే జరిగింది అని భావిస్తున్నాము. ఎందుకంటే అగ్రిగోల్డ్ బాధితుల్లో మేము కూడా ఒకనము, మా కుటుంబం కూడా ఒకరే. సో కాబట్టి చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆ కంపెనీ వచ్చిన తర్వాత డబ్బులు కట్టించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలోనే కంపెనీ కూడా మూతబడింది. సో దాని పరంగా మాకు చాలా నష్టం వచ్చింది. సో దాని పరంగా లాస్ట్ టైం కూడా అట్లే జరిగింది. సో ఈయన వస్తే స్కిల్ డెవలప్మెంట్ అంటూ థర్డ్ పార్టీ ప్రైవేటీకరణ అంటూ ఏదేదో చేస్తారో అది మొత్తం శాశ్వతం కాదు. అది ఏంటంటే టెంపరవరీగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేసేసి వెళ్ళిపోతారు, ప్రజల్నే మోసం చేసి పోతారు. కానీ ఇక్కడ జగన్ ప్రభుత్వంలో అది అట్లా అంటూ ఉండదు. ఏ స్కీమ్ వచ్చినా కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఉంటుంది.
క్లారిటీ ప్రాపర్ డాక్యుమెంటేషన్తో. సో దాని ప్రకారంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడుకు మన జగన్మోహన్ రెడ్డికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బెస్ట్ అనిపిస్తుంది కదండి. ఇవి ఒక విజన్ ఉన్న పర్సన్గా, ఎమ్మెల్యేగా, చీఫ్ మినిస్టర్గా మంచిగా ఉంటుంది.